నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ లో హైబ్రిడ్ పిల్ల. మీరు కనుక నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్ లో హైబ్రిడ్ పిల్ల. ముచ్చట ఏంటి అంటే మేము ఎక్కడున్నామో తెలుసా? వి ఆర్ ఇన్ బెంగళూరు. ఎందుకు వచ్చామంటే మా ఆడపడుచు వాళ్ళకి రీసెంట్ గా పెళ్ళైంది. కొత్త కాపురం పెట్టడానికి బెంగళూరులో సెట్ అవుతున్నారు అనమాట. సో మేము సెట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ వీడియోలో మీరు పాలు పొంగిచ్చేది, పూజ చేసేది అండ్ ఆల్సో మేము ఇక్కడ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ అయ్యామో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందు రోజు నైట్ అయితే నేను, మా ఆయన, ఆడపడుచు, అన్నయ్య, పిన్ని అండ్ ఆల్సో నా చిట్టి తల్లి స్లీపర్ బస్ అయితే ఎక్కేసాము. మా చిట్టి తల్లి స్లీపర్ బస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కొంతసేపు అయితే బాగానే ఉంది కానీ కొంచెం అయితే ఇబ్బంది అయితే పడింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8:39కి అయితే మేమైతే బెంగళూరుకి రీచ్ అయిపోయాము. బెంగళూరులో మేము వెళ్ళిన ఏరియా నేమ్ వచ్చేసి మార్తలి. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి బెంగళూరు స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు అయితే చేసాము. నాకైతే ఇంగ్వా ఫ్లేవర్స్ అన్నిట్లలో ఉంది అని అనిపించింది. నైట్ నుంచి మార్నింగ్ వరకు బస్లోనే ఉండేసరికి అందరైతే అలసిపోయారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నారు. రెస్ట్ తర్వాత పాలు పొంగించే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మా ఆడపడుచు ఇండక్షన్ స్టవ్కి బొట్లు పెట్టి ఏ గిన్నెలో అయితే పాలు పొంగించామనుకున్నామో ఆ గిన్నెకైతే బొట్లు పెట్టి పాలైతే పోస్తుందన్నమాట. కొన్ని సామాన్లు అయితే మాతో పాటు అయితే తెచ్చుకున్నాము. ఇంకా చాలా సామాన్లు అయితే ఉంటాయి కదా, అవి కార్గోకి అయితే వేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మా దగ్గరికి రీచ్ అవ్వాలి. బట్ మేము వెళ్ళిన తర్వాత 2 days ఫుల్ వర్షం. సో కార్గోలో ఉన్న సామాన్లు మాకైతే 2 days తర్వాత మా ఇంటికి రీచ్ అయ్యాయి. సక్సెస్ఫుల్గా పాలైతే పొంగాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య అండ్ మై ఆడపడుచు కొత్త కాపురంకి ఆల్ ద బెస్ట్. జనరల్గా మనము పాలు పొయ్యి పైన పెట్టిన తర్వాత ఎంత కాన్షియస్గా ఉంటామో ఆ పాలు పొంగకుండా చూడడానికి. అయినా సరే ఒక సెకండ్ అలా చూసి తిరిగే లోపు పాలు పొంగిపోతాయి. ఇప్పుడు వచ్చేసి పాలు పొంగిచ్చే ప్రాసెస్ అది క్యాప్చర్ చేద్దామని చెప్పి నేనైతే అక్కడ నించున్నాను. కాకపోతే సేమ్ అలానే జరిగింది. అలా తిరిగే లోపు పొంగిపోయాయి. అలా ఉంటుంది ఈ పాలతోటి ముచ్చట. ఏమంటారు? మన హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ఫేమసో అలానే బెంగళూరులో కూడా కంటి స్వీట్స్ అనేది ఫేమస్ అనమాట. అన్నయ్య తెచ్చింది మోతీచూర్ లడ్డూలు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆ స్వీట్ అలా నోట్లో పెట్టుకోగానే యమ్మీగా కరిగిపోయిందంటే నమ్మండి. నేను ఇక్కడ బాలేను మొర్రో అంటే మా ఆడపడుచుండి లేదు కొంచెమైనా క్యాప్చర్ అవ్వాలని చెప్పి అయితే తీసింది. ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్యకి వీడియో కాల్లో పాలు పొంగించే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాము. పాలు పొంగించిన పాలల్లోనే సేమియా, షుగర్ ఫ్లేవరింగ్ కోసం కొంచెం ఇలాచీ వేసి దేవుడికి నైవేద్యంగా అయితే వండారు. దీపారాధన కోసం పిన్ని అయితే అన్నీ అరేంజ్ చేసింది దేవుడి దగ్గర. అండ్ ఇప్పుడు కొత్త కపుల్ వాళ్ళ ఇంట్లో పూజ అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఒక చిన్న కన్వర్జేషన్ మా మధ్యలో అయిందైతే చెప్తాను. కొత్త కాపురానికి అన్ని కొత్త థింగ్స్ అయితే తీసుకొస్తారు కదా ఇంట్లోకి. సో నేను వీళ్ళిద్దరికి ఊరికే ఇరిటేషన్ చేస్తూ ఉండే అనమాట. ఏమని అంటే హ్యాపీ పాలు పొంగడం, హ్యాపీ కొత్త గిన్నెలు, హ్యాపీ కొత్త ఇండక్షన్ స్టవ్, ఇలా ఇరిటేట్ చేస్తూ ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇది ఫనీగా మా మధ్యలో జరిగిన కన్వర్జేషన్ అనమాట. వి ఎంజాయ్డ్ ఇట్. దీపారాధన చేసిన తర్వాత అన్నయ్య కొబ్బరికాయ అయితే కొట్టారు. ఆ తర్వాత హారతి అయితే ఈ పాట పాడింది. బట్ అది క్లియర్గా లేదబ్బా. సో అందుకని నేను దాన్ని మాత్రం మ్యూట్ చేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. హారతి ఇచ్చిన తర్వాత అందరైతే హారతి అయితే తీసుకున్నారు. పాలు పొంగిచ్చే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూర్చొని అందరూ అలా ముచ్చటేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత బెంగళూరు వచ్చినాక బయటికి వెళ్ళి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎలా? సో అందుకనే బయటికైతే వెళ్ళి తిందామని అయితే డిసైడ్ అయిపోయాం. మేము వచ్చిన రెస్టారెంట్ పేరు వచ్చి బర్కాస్. ఇది అరేబియన్ మండి. ఈ హోటల్లోని యాంబియన్స్ వచ్చేసి ఓల్డెన్ డేస్ లాగా అనిపించింది అనమాట. ఆ కలర్స్, ఆ లైటింగ్ చాలా బాగా అనిపించిండే.
మేము బెంగళూరుకి వెళ్ళిన టైంలో ఐపీఎల్ మ్యాచెస్ అయితే నడుస్తున్నాయి. అందరూ మ్యాచ్ చూసుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండే. మేమైతే ఎక్కడ కూర్చోవాలని చెప్పి డిసైడ్ అయ్యి అక్కడైతే కూర్చున్నాము. ఇక్కడ మా ఆడపడుచు అనే ఫనీ కన్వర్జేషన్ అబౌట్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ బిఫోర్ మ్యారేజ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. మా పాపకైతే వెళ్ళే ముందే ఫీడ్ చేసుకొని వెళ్ళాము. సో తానైతే మంచిగా బజ్జుంది. అంటే నేను తినడానికి కోఆపరేట్ చేసింది అనమాట నా బిడ్డ. మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి ఫిష్ మండి, ఫలూదా, గ్రేప్ అండ్ ఆల్సో ఏ గ్రీన్ యాపిల్ మాక్టైల్స్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తినను, ఓన్లీ కంపెనీకి మాత్రమే నేను మీతో పాటు వస్తానని చెప్పిన పిన్ని మేము చేసిన ఫోర్స్తో మండి ఫస్ట్ టైం తినింది అండ్ షీ లైక్డ్ ఇట్. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి మేమందరం కలిసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. ఊబర్ అయితే బుక్ చేసాము. సో కార్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. కార్ వచ్చేసింది. కార్లో కూర్చున్న తర్వాత మా పాప వేసాలు చూడండి ఎలా పెట్టుకుంటుందో తన షేడ్స్ని. అండ్ ఇక్కడ న్యూ కపుల్ అయితే హాయ్ చెప్తున్నారు. అండ్ ఆల్సో మేము డిసైడ్ అయింది ఏంటి అంటే బెంగళూరులో కూడా మెట్రోని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మేమైతే ఈ కార్ మెట్రో స్టేషన్ వరకు అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ కేఆర్పుర మేమున్న ఏరియా నుంచి దగ్గర. బెంగళూరులో మెట్రో స్టేషన్స్ నాకైతే చిన్నపాటి ఎయిర్పోర్ట్స్ లాగా అనిపించింది. అక్కడ టికెట్ తీసుకుంటే ఇలాంటి టోకెన్స్ అయితే మనకైతే ఇస్తారు. అక్కడ మాట్లాడేది కన్నడ అనమాట. ఎవరైనా మాట్లాడతారేమో, చిన్న వర్డ్స్ అయినా మనం నేర్చుకోవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. బట్ అక్కడ అందరూ హిందీ, ఇంగ్లీష్, సర్ప్రైజింగ్లీ తెలుగు కూడా మాట్లాడిస్తున్నారు. మెట్రో అయితే ఎక్కేసాము. సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది మెట్రో అయితే. బెంగళూరులో మెట్రో ఎక్కిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే బెంగళూరులో మెట్రోస్ ఎప్పుడు రష్గానే ఉంటాయి అని చెప్పి ఇక్కడ మా అన్నయ్య ఉండి ఆడపడుచుకి ఏరియాస్ నేమ్స్, ఆ బిల్డింగ్స్ చూపించి, కంపెనీస్ చూపించి ఏవేవి ఎక్కడ ఉండేవో అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే ఒక ఏరియాలో దిగి మెట్రో అయితే ఎక్స్చేంజ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటి అంటే అందరూ మెట్రో ఎక్కాలి అంటే క్యూలో నించున్నారు. ఇది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది మన హైదరాబాద్లో కూడా వస్తే బాగుండు అని కూడా అనిపించింది అనమాట. అండ్ మేము దిగిన ఏరియా నుంచి టెంపుల్కి ఒక 5 minutes నేను ఫస్ట్లో చెప్పినట్టే బెంగళూరులో మెట్రో స్టేషన్ చిన్నపాటి ఎయిర్పోర్ట్ లానే ఉందంటే నమ్మండి. మేము ఎక్కింది మధ్యలో ఎక్స్చేంజ్ అయింది అయితే కొంచెం పెద్దగా ఉండే. మేము దిగింది కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నేను మా ఆడపడుచు సేమ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ విత్ డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకున్నాం అన్నమాట. గుర్తుగా ఈ వీడియో అయితే తీసుకున్నాము. ఇక్కడ క్యాండిడ్ పిక్స్ కోసం మేమైతే ర్యాండమ్గా పోజెస్ అయితే ఇస్తూ మాట్లాడుతూ ఉండే. అండ్ ఫైనల్లీ ఇస్కాన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. వాకింగ్ 5 minutes అయితే మేము ఎంట్రన్స్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి కూడా 5 minutes పట్టి. సైడ్ రోడ్, ఇంకో సైడ్ మెట్రో స్టేషన్ అండ్ ఆల్సో ఏ టెంపుల్ వ్యూ. మేము ఈ టైంకి టెంపుల్కి వచ్చి మంచి పని చేసామని అయితే నాకు అనిపించింది. ఆ టైంలో కొంచెం చల్ల గాలులు అండ్ ఆల్సో ఆ లైటింగ్లో టెంపుల్ వ్యూ మంచి పీస్ఫుల్ ప్రెజెంట్ వైబ్ అయితే నాకైతే అనిపించింది. ఇక్కడ నా చిట్టి తల్లి కూడా నడుస్తా అని చెప్పి అయితే నడుస్తుంది చూసారా. రైట్ సైడ్ వచ్చేసి మెట్రో వెళ్తుంది, లెఫ్ట్ సైడ్లో మనకైతే టెంపుల్ కనిపిస్తుంది. ఆ మధ్యలో మనం అయితే నడుస్తూ టెంపుల్కి అయితే వెళ్తుంది. మనం ఎప్పుడైనా కొత్త ప్లేసెస్కి విజిట్ అయినప్పుడు అక్కడ ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంటే వేరు కదా. నేను ఏ టెంపుల్కి వచ్చానో చెప్పలేను కదా. శ్రీ రాధాకృష్ణ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ద ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ అయితే అనైతే పిలుస్తారు. అక్కడ ఉండే దేవుడు వచ్చేసి శ్రీ రాధాకృష్ణ అన్నమాట. పిన్ని ఉండి ఎంట్రన్స్లో ఒక మంచి ఫోటో అయితే తీసుకుందాము, మంచిగా గుర్తుండిపోతుంది అని చెప్పి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి అన్ని గోపురాలు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి రైట్ సైడ్ నుంచి అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా
టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళేదాకా కూడా నాకు తెలియదు ఒకటి ఏంటి అంటే, వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. అక్కడ మేమైతే క్యూలో అయితే నించున్నాం. మాకు అక్కడ పక్కన కొంతమంది జపం చేస్తూ కనిపించారు. నెక్స్ట్ వచ్చేసి లైన్ ముందుకు వెళ్ళగానే మాకు 198 అని అయితే కనిపించింది. అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ దాటిన తర్వాతే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. ఆ స్టెప్స్ దాటేటప్పుడు కూడా మనము నార్మల్గా అయితే వెళ్ళామన్నమాట. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పుకుంటూ ఆ స్టెప్స్ని అయితే దాటుతూ వెళ్ళాలని. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా భక్తిలో మునిగిపోయి ఆ జపం అయితే చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండే. మనం ఫస్ట్ టైం ఇక్కడికి విజిట్ అయ్యాం కాబట్టి అలా మీకు చూపించాలని చెప్పి ఇవన్నీ అయితే క్యాప్చర్ చేసాము. మా చిట్టి తల్లి కూడా అసలు పైన ఉండదే, నేను నడుస్తాయి స్టెప్ పైన అని చెప్పి తను కూడా నడిచిందనమాట. అండ్ ఇలా జపం చేస్తూ నడుస్తూ ఉంటే ఏదో తెలియని పీస్ఫుల్ వైబ్ అయితే నాకైతే అనిపించింది. హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే. వెనకాల ఆడియో కూడా ప్లే అవుతుంది, హరే రామ 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 హరే హరే అని చెప్పి. అది మ్యాచ్ చేసుకుంటూనే మనమైతే జపం అయితే చేయాలి. అలా జపం చేసుకుంటూ దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ ముందుకు సాగామన్నమాట. ఆ స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవుడు అయితే దర్శనమిస్తారనమాట. అండ్ ఈ స్టెప్స్ కాన్సెప్ట్ వచ్చి నేను ఎక్కడ చూడలేదు. ఇదే టెంపుల్లో నేను ఫస్ట్ టైం చూశాను. మీకు చూపించాలని చెప్పి అయితే క్యాప్చర్ అయితే చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది లార్డ్ రాధాకృష్ణ గోపురం అన్నమాట. లోపలికి కెమెరాస్ అండ్ ఫోన్స్ అలౌడ్, బట్ స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పి రాసినా కానీ అందరూ అయితే ట్రై చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత మేము కూడా కొంచెం ట్రై చేసాం. ఇక్కడ మా ఆయన చాలా కష్టపడ్డాడు క్యాప్చర్ చేయడానికి. బట్ శ్రీ రాధాకృష్ణ దేవుడి వెనకాల చాలా లైటింగ్ అయితే పెట్టారు. ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. మేము ఎంత ట్రై చేసామో ఫోన్లో క్యాప్చర్ చేయడానికి అస్సలు క్యాప్చర్ అవ్వలేదు. కళ్ళతో చూసినంత మంచిగా ఫోన్లో అయితే కనిపించలేదు మాకు. అలా దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ లోపడే మాకు ఈ బుక్స్ అయితే కనిపించాయి. ఏంటి అని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళి చూస్తే అన్ని లాంగ్వేజెస్లో భగవద్గీత అయితే సేల్ చేస్తున్నారన్నమాట. చాలామంది కొనుక్కుంటున్నారు కూడా. ప్రతి ఇంట్లలో భగవద్గీత ఉండడం కామన్ కదా. టెంపుల్ లోపటే మాకు చిన్న షాపింగ్ స్టాల్స్ అయితే కనిపించాయి. ఆ స్టాల్స్లో దేవుడికి సంబంధించిన ఫొటోస్, విగ్రహాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్, ఇంట్లో డెకర్ ఐటమ్స్ అండ్ ఆల్సో బట్టలు కూడా ఉన్నాయి. అలా ముందుకు రాగానే ఇస్కాన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ హిస్టరీ బోర్డ్స్ కూడా కనిపించాయి. మధ్యాహ్నం ఈ టెంపుల్లో అన్నదానం కూడా జరుగుతుంది. అండ్ మనం కూడా మనీ డొనేట్ చేయొచ్చు ఈ టెంపుల్కి. మనం డొనేట్ చేసిన మనీ ఎక్కడ యూస్ చేస్తారు అంటే అక్షయ పాత్ర మిడ్ డే మీల్ కోసం, ఇస్కాన్ టెంపుల్లో అన్నదానం ప్రోగ్రామ్ కోసం అండ్ ఆల్సో ఇస్కాన్ టెంపుల్ కోసం డొనేట్ చేస్తాం కదా, దానికి కూడా యూజ్ చేస్తారనమాట. అలా అన్నీ చూసుకుంటూ మేమైతే బయటికైతే వచ్చేసాము. అదనమాట వీడియోలోని ముచ్చట. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. అదెందుకు అనుకుంటున్నారా, నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి నా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ బాయ్ బాయ్.